ఉదయాన్నే 4 బ్యాగులేసి పళ్ళు కూడా తోముకోకుండా కళ్ళ కింద క్యారీ బ్యాగులతో బయలుదేరాడు మాజీ పశువుల మినిస్టర్. అదేలంటే ఒకప్పటి డాక్టర్ సిద్రి అప్పలరాజు. చదువుకుని ఏం ప్రయోజనం, పీపీపీ మోడల్లో ఎన్ని మెడికల్ సీట్లు ఫ్రీగా వస్తాయో తెలుసు కూడా కాలేజీలు కట్టనేమనంటూ రోడ్లు ఎక్కాడు సిద్రి. సరే, ఓడిపోయినోడికి ఫిల్మెంట్ రాలిపోయిన బల్బుకి ఆటే తేడా ఉండదు, పనికి రాదు కూడాను అని చెప్పినా వినకుండా ర్యాలీ చేయడానికి వచ్చేసాడు సిద్రి. వచ్చాడు కదా పాపం, కంపు కొట్టినా కాస్త ముక్కు మూసుకుని అయినా భరించాలి, తప్పదు. లేదంటే అవతల నాకు మాట వచ్చేస్తుంది. హలో 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 అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి మీరు ఈ వీడియోకి కోత లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో మరి కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రచ్చబండలోకి వచ్చిన సిద్రి అప్పలరాజు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇదిగో అప్పలరాజు, కోతంత దూరంగా ఉండి మొదలెట్టబోయి నీ కంపుకోవాలా. ప్రభుత్వం ఎప్పట్లానే ప్రజల గొంతు వినిపించకూడదని, ప్రజల తరపున పోరాటాలు చేసే వాళ్ళని నిలువరించాలని విశ్వ ప్రయత్నం చేయటం మన అందరం కూడా చూసాం. మరి ఆ ప్రభుత్వ నిరంకుశ నిర్బంధం మధ్య స్వచ్ఛందంగా ప్రజలు, అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేయటం, ర్యాలీలు చేయటం, ఈ ప్రైవేటీకరణ ప్రజలకు మంచిది కాదు, ఈ రాష్ట్రానికి అన్యాయం ఇదని చెప్పి పెద్ద ఎత్తున నిందించడం ఈ రోజు మీరు అందరూ కూడా చూశారు. నీ తాసారావుల బొడ్డు అప్పలరాజు, జ్ఞానమే లేని ర్యాలీ గురించి అదేదో మహా ఉద్యమం అన్నంత లెవెల్లో బిల్డప్లు దొబ్బుతూ ఉన్నావు చూడు, అక్కడే నాకు ఆశ్చర్యం వేసేస్తా ఉంది. అది సరే, నువ్వు చెప్పే ఈ మహోద్యమంలో మీ బాసు పాల్గొనడా? ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? లేదంటే మిమ్మల్ని ఉసుగొల్పి ఆయన బెంగళూరు ప్యాలెస్లో పబ్జీ ఆడుకుంటా ఉన్నాడా? అసలోడేడి పులివెందుల పులి మియావు అంటూ ప్యాలెస్లో తొంగుందా? నాకు తెలియక అడుగుతూ ఉన్నాను సిద్రి. మీరు అసలు అడగరా? బాసు లేని ర్యాలీలు, ఉద్యమాలు 5వ తనం లేని ముత్తైదుల ఉంటుందండి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు చెప్పు, తలా లేదు తోక లేదు, మరి ఎందుకు ఈ ఉద్యమం? పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం ఎందుకందో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. మీరు ఏ కారణం చేత చెప్పే ఏకైక కారణం, మా దగ్గర నిధులు లేవు, ఒక 4,500 కోట్లు మేము దీన్ని కేటాయించలేమని నిర్ద్వంద్వంగా చెప్తా ఉన్నారు. నిజంగా ఈ మాట వింటే ఎవరైనా సరే నవ్విపోయే పరిస్థితి. అమరావతి, ఈజ్ ఇట్ ఎ వైబుల్ ప్రాజెక్ట్? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ వైబుల్ ప్రాజెక్ట్. దట్ విల్ నెవర్ బి ఎ వైబుల్ ప్రాజెక్ట్. వైబుల్ ప్రాజెక్ట్ కానటువంటి ఒక ప్రాజెక్ట్కి 1,00,000 కోట్లు మీరు ఖర్చు పెట్టడానికి మీరు ముందుకు వచ్చారు. కొన్ని 1,00,000 కోట్లు ఏమన్నా మనకి నిధులు, మిగిలిన నిధులు ఏమన్నా ఉన్నాయా రాష్ట్రంలో? లేదే. ఇక ఇక్కడ 2 పాయింట్లను వింటా ఉంటే నాకు నవ్వొచ్చేస్తా ఉంది సిద్రి. ఆ ఏటంటే, ఒకటి, మిగులు నిధులు ఏమి లేకుండా జగన్ అంతా ఓట్ చేసాడు అన్నట్లు మాట్లాడేవు చూడు, శివరాకన్నా అది తెలిసి అన్నావో తెలియకన్నావో తెలియదు కానీ బేషుకైన మాట అన్నావు. ఇంకో 2వ పాయింట్ ఇంగ్లీష్లో ఏదో అన్నావు, నాకే అర్థం కాలేదు. పీపీపీ మోడల్కు కారణం ఏంది అంటే ఏదో అన్నావు. నువ్వు మళ్ళీ నా కోసం ఆ మొక్కు చెప్పవా? మీరు ఏ కారణం చేత చెప్పే ఏకైక కారణం, మీరు ఏ కారణం చేత చెప్పే ఏకైక కారణం ఎందుకు కాదు సిద్రి, నువ్వు 4 ప్యాగులు వేసుకుని వచ్చావా అన్నది. లేకపోతే ఏంది అప్పలరాజా, ఏ కారణం చేత చెప్పే ఏకైక కారణం ఏందంటా ఉన్నావు అంటే ఏదో నాకైతే అర్థమై సావట్లేదు. టంగ్ స్లిప్ అవుతూ ఉంది అంటే బాడీలో మత్తు ఏ లెవెల్లో ఉందో అర్థమవుతుంది. చేత తోలకుండా, మాట తోలనాడకుండా మాట్లాడడానికి ట్రై చేయి. నువ్వు ప్రయత్నం చేసిన లోపల ఉన్న సీపీ లిక్కర్ నీతో చేత్తవాగుడు ఆగించేస్తుంది. అది దాని నైజం, చేసేదేం లేదు. కంటిన్యూ. రైతులకు నీరు కావాలంటే చూసారా ఈ ప్రభుత్వం కుట్ర ఎలా ఉందో? మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసి మాకు నాణ్యమైన వైద్యం ఇవ్వండి అని ప్రభుత్వానికి కాకుండా ప్రైవేట్ వ్యక్తులను అడుక్కునే పరిస్థితి కల్పిస్తున్నారు పక్కన, అంటే జనరల్ పబ్లిక్ని. ఇప్పుడేమో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి, సాగునీరు కావాలన్నా సరే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి
రైతులు మోకాలు వేయించే పరిస్థితికి ఈరోజు తీసుకొస్తాము. మీరు ఏం మిగిలిస్తున్నారు? ఈ రాష్ట్రం ప్రభుత్వం దగ్గర ఏం మిగిలిస్తున్నారు? రోడ్లు అమ్మేస్తున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అమ్ముతున్నారు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అమ్ముతున్నారు, టూరిజంలో ఉన్న ప్రతి స్ట్రక్చర్ని అమ్మకానికి పెట్టారు. ఆల్ టూరిజం, హాస్పిటాలిటీ బిల్డింగ్స్, హోటల్స్, హార్బర్లు, పోర్టులు, మెడికల్ కాలేజీలు, భూముల అమ్మకం, రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మకానికి పెట్టేశారు. ఓరి నాయనో, నువ్వు మా ఊరి తహసీల్దార్ గారి మూడో కొడుకు రెండో భార్యలా మాట్లాడుతూ ఉన్నావుగా సిద్రి. అది అంతంత మాయిదారి భాష అంత మాట్లాడుతుంది. ఒకదానికి ఇంకో దానికి లింకే దొరికి సాగుతూ నిన్ను నీ వాళ్ళకు చూస్తూ ఉంటే ఆవిడనే చూసినట్లుంది. ఏంది ఏమైనా ఇదిగో ఓటమి తాలూకు ఫ్రస్ట్రేషన్ జగన్లోనే కాదు నీలోనూ మా బాగా కనిపించేస్తా ఉంది. అయితే ఇక్కడ మీరు చేస్తుంది ఏంటో తెలుసా? నేల విడిచి సోమ చేయడం, ఇంకా బెవంలో బతకడం. అసలు ఏనాడైనా ఓటమి ఎందుకు వచ్చిందో సమీక్ష చేసుకున్నారా? ఏం మారింది చెప్పు పార్టీలో? అదే జగన్ రెడ్డి, అదే సజ్జల, అవే సలహాలు, అదే డూడు బసవన్నలు తల ఊపడాలు. ఆబే రాజకీయం అంటే ఇది కానీ కాదు. నేను చెబుతున్నాను, రాసెట్టేసుకో. జగన్ రెడ్డి 1 టైం సీఎం అంతే. ఈ రాష్ట్రం పూర్తిగా తిరోగమన దిశలో ఉంది. మొన్నే కాగ్ రిపోర్ట్ వచ్చింది. ఈ 2 క్వార్టర్స్ రెవెన్యూ లేదు, జిఎస్టీ వసూలు తగ్గిపోయినాయి, రెవెన్యూ డెఫిసిట్ పెరిగిపోయింది, ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోయింది, అప్పుల భారం పెరిగిపోయింది, బారోయింగ్స్ పెరిగిపోయినాయి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఈ ఆర్థిక మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ కంట్రోల్లో లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎక్కడికక్కడ అన్రెస్ట్. ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, టీచర్లు, సచివాలయం ఎంప్లాయీస్, టోటల్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ అగమ్య ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని నేనైతే అభిప్రాయపడతాను. ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని నేనైతే అభిప్రాయపడతాను. ఈ ఆంధ్రప్రదేశ్ అవినీతి ప్రదేశ్గా మారిపోయిందని నేనైతే అభిప్రాయపడతాను. పరిపాలన అయితే జరగడంలో ఏడిసి మోకం కడుక్కుని పొగడు రాసుకుని మళ్ళీ ఏడిసినంత చండాలంగా ఉంది సిద్రి నువ్వు చెప్పేది. ఆబే మ్యాటర్ లేనివాడు ఏం వాగుతాడో అదే వాగుతూ ఉన్నావు తప్ప విషయం ఏమీ లేదు. రాష్ట్రం తిరోగమనం పడుతుందా? మరి వైసీపీ పలాయనవాదంలో నడుస్తూ ఉందా? వైసీపీది తిరోగమనం కాదా? పురోగమనమా? 151 నుంచి 11 సీట్లకు పడిపోవడం తిరోగమనం కాక పురోగమనం అవుతుందా? సిగ్గుండద్దా ఇలా మాట్లాడడానికి? నువ్వు తాగుబోతు రమేష్కి ఎక్కువ, జబర్దస్త్ రాజమౌళికి తక్కువ అన్నట్లు తయారయ్యావులే కానీ ఇదిగో ఇంకా చాలు. నీ సొల్లు ఆపి పెగ్గు కలుపుకోవడానికి రెడీ అవ్వు. వెళ్ళిరా, పేషెంట్లు లేని డాక్టరు, వెళ్ళిరా.